నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం అమరన్. రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా అమరన్ ను నిర్మించారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తాజాగా అమరన్ విజయవంతంగా 2వ వారంలోకి అడుగుపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 3 రోజుల్లోనే 100 కోట్లు మార్కెట్ ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ అమరన్ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది. సెకండ్ హాలిడే వీకెండ్ లో ముగిసే నాటికి అమరన్ వరల్డ్ వైడ్ గా 250 కోట్లకు పైగా రాబట్టింది. వర్కింగ్ డేస్ లోనూ అమరన్ ఎక్కడా తగ్గకుండా స్టడీగా రాబడుతూ దూసుకెళ్తోంది. ఇక ఈ వారం తమిళ్లో సూర్య నటించిన కంగువ మాత్రం మిగిలి ఉంది. తెలుగులోనూ మట్కా నుండి కాస్త పోటీ రాబోతోంది. కానీ అన్ని ముఖ్యమైన సెంటర్లోనూ అమరన్ కొనసాగుతుంది. పరిస్థితి చూస్తుంటే అమరన్ తన రన్ ఇప్పట్లో ఆపేలా లేదు. లాంగ్ రన్ లోనూ అమరన్ 300 కోట్లు మార్క్ దాటనుంది అని ట్రేడ్ అంచనా వేస్తున్నారు. ఈ సినిమా హిట్ తో శివ కార్తికేయన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతోందని, స్టార్ హీరోల లిస్ట్ లో చేరుకుంటాడని చెప్తున్నారు.